మళ్ళీ మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. నాంబామ్ అయితే హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు మరో బ్లాగ్తో అయితే వచ్చేసినాము. అయితే ఇది ఇప్పుడైతే కాదండి, ఏంటంటే ఆగస్టు 9th రోజు వీడియో ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నా. చాలా రోజులు అయిపోయింది, కొంచెం దీన్ని అయితే అట్లే పోస్ట్ పోన్ చేసినట్టు అయిపోయింది. ఇక మిగతా అయితే కంటిన్యూషన్ పెట్టేసిన, కానీ ఇది కొంచెం కొన్ని వీడియోస్ అయితే వేరే ఫోన్లో తీసినట్టు మరోజు అవి ఇవి ఒక దగ్గర వేసి ఎడిట్ చేసి వీడియో పెడదామంటే వీలుగలే. కాబట్టి నా ఫోన్లో ఉన్న అయితే మొత్తం పెట్టేస్తున్నా. అయితే మ్యాక్సిమం కొంతమంది ఆల్రెడీ ఈ వీడియో గురించి షార్ట్ అయితే పెట్టిన. మా అక్క వాళ్ళ ఇంటికాడ వంటలకు పోతే మేము పోతున్నాము, ఇట్లా రాగిళ్ళలో నడుచుకుంటూ పోయినామని చెప్పేసి. అయితే మేము ప్రజెంట్ ఉండేది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికాడనే. మేము కంటైనర్ హౌస్ అయితే కట్టుకున్నాం మా ఇల్లు. ఆ అక్క నుంచి మా అక్క వాళ్ళది ఎక్కడంటే పక్కన ఉంటుంది విలేజ్, రాగిట్లపల్లి అని చెప్పేసి. మా అమ్మ వాళ్ళ విలేజ్ ఏమో చిన్నారపల్లె, మా బావది ఉంచేది. దానికి ఆపోజిట్ రాగిట్లపల్లి అని ఉంటుంది. ఓన్లీ 3 కిలోమీటర్స్ ఉంటుంది, 2.5, 3 అంతే. ఇప్పుడు ఆడపిల్లకెళ్ళి నడుచుకుంటా మధ్యలో వచ్చిన, లేదంటే రాగిట్లపల్లకెళ్ళి నడుచుకుంటా మధ్యలోకి వచ్చి చూస్తే అక్కడ ఆ ఊరు కనిపిస్తుంది, ఇక్కడ ఏ ఊరు కనిపిస్తుంది. అంత దగ్గర ఉంటుంది. కానీ మా అక్క వాళ్ళైతే ఇక్కడ ఉంటారు, మా సొంత అక్క. వాళ్ళు ఏంటంటే గజ్వేల్ ఉంటారు, వాళ్ళకి అక్కడ ఇల్లు ఉన్నది, అక్కడ ఉంటారు. ఈ రాట్లపల్లి కాడ కూడా ఇల్లు ఉన్నది, వ్యవసాయం కూడా ఉంది. కానీ గజ్వేల్‌కెళ్ళి వచ్చి చేస్తా ఉంటారన్నమాట. దగ్గరనే ఉంటది కదా! అక్కడికి అంటే గజ్వేల్ నుంచి రాయటపల్లి అయినా, ఆరపల్లి అయినా మినిమమ్ 7 కిలోమీటర్లు ఉంటది గంతే. సరౌండింగ్‌లే కాబట్టి ఈజీగా వస్తారు, పోతారు. ఇగ ఆ రోజు మేము వెళ్దామనేసరికి అంతకుముందు నైట్ ఫుల్లు వర్షం కొట్టింది. ఇగ కాబట్టి నడుచుకుంటూ పోతున్నాము. అంటే మరి పోయేదారి ఇదొక్కటే ఉందంటే ఇది గూడా గాదు, ఇంకోటి గూడా ఉంది కదా! అది చుట్టూ అయిపోతది. మెల్లమెల్లన భావాన్ని, చిన్నోడిని బండి మీద ఎక్కించుకొని పోతే, నేను, శ్రద్ధ నడుచుకుంటానని వస్తాం, దగ్గరనే గదన్న అనుకున్నాము. కానీ మేము బయలుదేరేసరికి అసలు నడవనీకొస్తలేదు. చెప్పులకు మట్టి అంటుకుంటా ఉంది. ఇగ చిన్నారపల్లి నుంచి, అంటే మేము ఉండే దగ్గర నుంచెళ్ళి మా అక్క వాళ్ళ ఊరు దాకా మొత్తం నడుచుకుంటూనే ఎళ్ళినాము. ఇప్పుడు గాదండి, మేము చిన్నగున్నప్పుడైతే మొత్తం నడుచుకుంటూ పోవుడే. ఈడికైనా మా అమ్మమ్మ వాళ్ళ విలేజి దిల్లాలపురం ఉంటది, అక్కడికైనా, లేదు గజ్వేల్ ఉంటది. గజ్వేల్ తెలుసుగా మామూలుగా. గజ్వేల్‌కైనా నడుచుకుంటూ పోయేవాళ్ళం అప్పుడు చిన్నగున్నప్పుడు. ఇగ తర్వాత కొన్ని కొన్ని రోజులకు సైకిళ్ళు, బండ్లు, కార్లు అన్నట్టు అన్నీ తేలుతా ఉన్నాయి. ఇగ బండ్ల మీద పోయినాము. ఈరోజు వర్షం పడడం వల్ల మళ్ళా నడుచుకుంటూ పోయినాము. ఇగ నాకైతే అప్పుడు పోయిన గుర్తు, అంటే నడిచిన గుర్తులన్నీ వచ్చినాయి పోయేటప్పుడు, మేము పోయేటప్పుడు. ఇగ శ్రద్ధ కూడా నడుచుకుంటూ ఫాస్ట్‌గా పోయేది ఫస్టు. కానీ కొంచెం దూరం నడవగానే కాళ్ళు గుంజేసినాయి. కానీ మా చిన్నోనికైతే అట్లా కాదండి, మొత్తం నడిచిండు. అక్కడి నుంచి ఇక్కడి వరకు మీరు వీడియోలో చూస్తున్నట్టు నడుచుకుంటూనే వచ్చిండు. దానికి తోడు జేసీబీ తెచ్చుకుంటుండు బొమ్మను. అయితే అదన్న ఏందంటే జాతర పోయినుంటిమి. ఆడ కొన్నాము. అంతకుముందు రోజనమాట. మేమిక్కడికి పోయే అంటే ముందు రోజు కొన్నాము. వానికి కొత్త మొఖంతోని మేము ఇంటికల బయలుదేరేటప్పుడు అది తీసుకొనొచ్చిండు. ఇంక ఈడనైతే చూసిర్రా, అయితే కాలువ తీసిర్రు పోయే దారిలో. ఇగ నడవనీకి పోనీకి రాదని చెప్పేసి చెక్కలేసి ఇగ అందరూ నడుస్తారు. చిన్న వెహికల్సే పోతా ఉంటాయి. ఇక్కడైతే టూ వీలర్ బండే పోతది. ఫోర్ వీలర్ పోదు. వర్షం కొట్టకున్నా ఏం చేసినా గానిని టూ వీలరే పోతది. ఇట్లా ఎట్లుంటదంటే, అంటే ఇది ఇప్పుడు అదేసిర్రు కదా వంతెన. సేమ్ ఏందంటే మనము ఆహ్, సినిమాలలో చూస్తాం కదా! ఇట్లా చెరువుండి చెరువు మీదకెళ్ళి గట్టుంటే నడుచుకుంటూ పోతా అని చెప్పేసి అట్లా అనిపిచ్చింది. ఇగ అది మా చిన్నోడు ఫస్ట్ దా భయపడ్డాడు నడవడానికి దాని పైన. కానీ మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగేసి ఫాస్ట్‌గా పోయిండు. మా శ్రద్ధ కన్నా కోసేపు వెనక కాలు గుంజి బండెక్కింది గానీ, మా చిన్నోడైతే అస్సలు ఎక్కట్లేదు. బావను శ్రద్ధ కలిసి బండి మీద పోదామంటే స్టాప్ ఆగురని మళ్ళా అంటాడు. బండెక్కడు, వాళ్ళని ముందుకు పోనీయడు. వాళ్ళు పోయినా వాడు ఆగి మళ్ళా వాని కోసమే వెయిట్ చేసింది చూడుర్రి. బండెనక ఉరుకుతా ఉండు. ఇగ అక్కడి నుంచి ఇక్కడి వరకే. నేను చిన్నోడు ఉన్నప్పుడు ఇట్లా నడుచుకుంటూ పోయినంటే నా ఏజ్ వచ్చి అప్పుడు గింతే ఉంటది. శ్రద్ధ ఏజే ఉంటది మామూలుగా. ఇగ మా అమ్మ, నేను, మా బాపు పండుగలైనప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికొచ్చేటోళ్ళము. లేదంటే మా అక్క వాళ్ళొచ్చి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. అట్లా. కానీ బండి మీద వచ్చి చుట్టూ ఉంటదటు. అటుకలు మస్తు దూరమైపోతది. ఇగ పోయే దారిలో మాకు సన్‌ఫ్లవర్ అవి చెట్లు కనిపించినాయి. అవి కూడా తీసుకొనొచ్చినాము. ఇగ చూడుర్రి, ఎక్కుమంటే ఇగ మళ్ళీ ఈడ స్టాప్ అయ్యిండు. వాళ్ళ బండి మీద పోతుర్రని చెప్పి అలిగి ఆడనే నిల్చుంటుండు. ఇగ బావ ఇట్లా మరి ఎక్కు నాన్న అంటే ఎక్కడు. ఇగ అట్లా అనిపించింది. ఇగ మొత్తానికి ఫైనల్‌గా ఇగ ఊరికైతే చేరేసినాము. ఇది విలేజే, చిన్న విలేజ్ ఉంటది. ఎంత మొత్తంలా 100 ఇండ్లుంటాయో, 120 ఇండ్లుంటాయి అంతే మొత్తంలో రాయచపల్లె విలేజ్‌లో. ఆల్‌మోస్ట్ అంటే ఆడ ఎక్కువున్నది ఏ క్యాస్ట్ అంటే మన అంటే శాలోళ్ళు, పద్మశాలీసే ఎక్కువుంటరాడ. ఇగ మిగతా క్యాస్ట్ వాళ్ళు తక్కువుంటరు. ఒక 2 ఇల్లు, 3 ఇల్లు అన్నట్టు ఉంటాయి గానీ పద్మశాలి ఇండ్లే ఎక్కువుంటాయి ఆడ.
ఉన్నదే 120 ఇండ్లు. దాంట్లో ఎక్కువనైతే పద్మశాలి ఇళ్ళే ఉంటాయి. ఫైనల్‌గా ఏం చేస్తారని చెప్పేసి మేము ఆడనే ఆగి వీడియో షూట్ చేసినా. వాడైతే అంతకుముందయితే మేము ఎక్కడైనా ఊరికి పోతే ఆ బండి దిగి కూడా అసలు పోయేటోడు కాదు. మాతోనొచ్చేవాడు. పోయినాక కూడా ఎవ్వరి దగ్గరికి పోయేటోడు కాదు. ఈసారి మాకన్నా ముందే ఎళ్ళేసిపోయిండు. ఇగ మా చిన్నోడైతే రుద్రాంశు మా చిట్టి వాళ్ళ కొడుకు. కొంచెం మాకన్నా ముందెళ్ళిర్రు. మేము కొంచెం అటు ఇటు ఎళ్ళింది ఇంటికాడ వర్క్ ఉండడం వల్ల. పోయేసరికి పూరీలు చేసేవారు వాళ్ళే గాని నేనేదో అట్లా జాయిన్ అయ్యి ఒక కొన్ని పూరీలైతే చేసిన దేవాలే గాని. ఇగ అటు కట్టెల పొయ్యి మీదనేమో అండ్ ఛీఛీ అటు గ్యాస్ మీదేమో పూరీలు చేస్తుర్రు. ఇగ వంట ఈసారి లేట్ అయిద్దని చెప్పేసి ఈడ కట్టెల పొయ్యి పెట్టిర్రు మా వోళ్ళు. నేను పోయినాకనే పెట్టిర్రు. ఆ వీడియో షూట్ చేయలే గాని. ఇగ కానీ వర్షం పడ్డదని చెప్పిన. దానివల్ల ఏందంటే కట్టెలు అంటుకుంటలేదు. నాని. ఇగ అటుదా, ఇటుదా మస్తు సేపటికి మెల్లమెల్లగా కొంచెం కొంచెం అంటుకుంది. ఇది మా అక్క వాళ్ళు ఉంటారు కాబట్టి ఇదంతా పాకురు పాకురు ఉంది అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు నేను వంట చేశాకరా మొత్తం గట్ల ఉంచుకుంటారా గలీజుగుందని చెప్పేసి. మా అక్క వాళ్ళు తోడికోడలు వాళ్ళిద్దరు. వాళ్ళు కూడా ఇద్దరికి ఆడనే కట్టుకుర్రు. సెపరేట్ సెపరేట్ ఆడనే ఉంటారు. ఎప్పుడైనా పండుగలైనప్పుడు గిట్ల ఎప్పుడైనా వచ్చుకుంటూ పోతారు కదా! లేరు. ఈరోజు గూడా అంటే వాళ్ళ వంటలకు పోయేటరోజు గూడా పొద్దున్న 8కో, 8:30కో వచ్చి ఆడంతా క్లీన్ చేసుకుర్రు. మళ్ళీ పోతారు. ఇది బయట వర్షం కొడతది కాబట్టి కొంచెం ఇటుంది. లోపల నీట్‌గా మంచిగా ఉంటది. ఇది స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ పక్కనే వంట చేస్తారు. గ్యాస్ పొయ్యి పెట్టుకొననమాట. ఏదైనా సరే మనం ఇంటికాడ ఉన్నా, లేదంటే ఏదైనా ఉన్నా నీట్‌గా ఉంటాము. లేదంటే చిందరవందర అయిపోతది. ఇప్పుడు మా ఇంటికాడనైతే మేము లేకముందైతే అంత పోయినప్పుడల్లా అంత పని చేసుకొని ఉండేవాళ్ళం. మా ఆడ సొంత ఇంటికాడ. ఇప్పుడైతే ప్రెజెంట్ మా అత్తమ్మ ఉంటుంది కాబట్టి కొంచెం మొన్న నేను బోనాలకు పోయినప్పుడు ఫ్రీ అయింది. గట్ల ఏదైనా సరే. ఈడ రోజు ఉండి నూకి అది చేస్తేనేమో అట్లా అన్నమాట. ఈ పూరీలయిపోయినియి. ఆడ అన్నం వండుతుర్రు కింద. ఈడనైతే ఇగ మటను. ఈడేందంటే మంచిగా నేను చెప్పిన కదా! పద్మశాలలో ఎక్కువ అని చెప్పేసి. వాళ్ళందరూ కలిసి పొత్తుల్నే కులం చిట్టి అని ఉంటది కదా! ఆ చిట్టి ఇట్లా పెట్టుకుంటారు. ఆ మనీ ఉన్న ఆ మనీతోనే ఒక 2 మేకలు తెచ్చేసి కోసి ఇగ మనిషికి కొంచెం కుప్పలేసుకుంటారనమాట. చిన్న విలేజ్ అయినా మన పద్మశాలి వాళ్ళు ఎక్కువుండడం వల్ల ఏందంటే, అందరూ కలిసిమెలిసి ఉంటారు. దేనికైనా మంచిగా యూనిటీ బావుంటదాడ. ఇక మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే ఎక్కువ మందుంటారు. మొత్తంలో 9 ఇండ్లో ఏమో ఉంటారు పద్మశాలి వాళ్ళు. ఏం అంటే మామూలుగా ఫంక్షన్‌లో కలుస్తాం గానీ, అంత యూనిటీ అయితే ఉండది. అందుకే అంటారు ఎక్కువ జనాభా ఉన్నోళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. లేదంటే ఎక్కువ మంది ఉన్నోళ్ళు అన్నీ చేయగలుగుతారు, సాధ్యమైతది అని చెప్పేసి దాన్ని బట్టి అర్థమైతది. ఇక మటన్ అయితే మంచిగనే వచ్చింది. ఒక కిలోన్నర దాకా వచ్చింది. అంతా పొయ్యి పొయ్యి మీద ఏసేసినాము. ఇగ ఈటికైతే ఎక్కువేం రాము. ఇగ మా అక్క వాళ్ళే ఎప్పుడన్నా వచ్చిపోతారు. వాళ్ళ ఇంటికాడ ఏమైనా పండుగలైతే. ఇగ లేదంటే పండగకొస్తారు వాళ్ళకి దుర్గమ్మ ఉంది. ఆ పండగకొచ్చి దుర్గమ్మకి జేసి, మళ్ళా ఆడికి పోయి మళ్ళా ఆ ఇంటికాడ అన్ని ఆడ దీపం పెట్టుకోవడం. మళ్ళా ఆడ వర్క్ ఉంటది. ఇగ వచ్చుడు పోవుడు ఇబ్బందయితది. అసలు నాకైతే ఈవెన్ నేనంటే మా ఊరికాడికి వచ్చినప్పటి నుంచెల్లి మొన్నటిదాకా రెంట్‌కున్నప్పుడు ఆడనే చేసుకున్నా రెంట్‌కున్నా సార్ అని చెప్పేసి పండగలకు. ఈ మిగతా అసలు నేను పండుగలన్నీ ఆడనే చేసేసినాం. పోవుడు ఇబ్బందయింది గానీ, మా అక్క అయితే అసలు ఇప్పుడు మా అక్క పెళ్ళై ఇప్పుడు 22 ఏళ్ళు అయితుంది. ఇంచుమించు గజ్వేల్ ఉండబట్టి కూడా వాళ్ళు 18 ఏళ్ళు ఏమో అయితుంది. 2011 11లో వచ్చిర్రు. అంటే సారీ 16 ఏళ్ళు అయితుంది. అప్పటినుంచెలైనా గాని వచ్చుకుంటా పోయిర్రాళ్ళు. ఇగ అట్లా. ఇగ మటనయితే నేను వండినా. ఇగ నేను అన్నం రైస్ మా అక్కన వండింది. మేము పోయేసరికి చికెన్ వండేసింది. ఇగ పూరీలు పోయేసరికి జస్ట్ కొంచెం జాయిన్ అయినా అంతే. ఇగ మటన్ అయితే నేనే వండినా. మటన్ అయితే అసలు చెప్పాలంటే మేము గజ్వేల్‌కొచ్చాక అసలు చాలా తక్కువయింది తినడం. ఇగ మా ఊర్లో ఉన్నప్పుడైతే మా ఇంటి ముందటనే మటన్ కొట్టేవాళ్ళు కాబట్టి ఇష్టం ఉన్నప్పుడు మటనా, లేదంటే బోటా, నల్లనా ఇష్టం ఉన్నప్పుడు ఖచ్చితంగా తెచ్చుకునేవాళ్ళం గానీ ఈడికొచ్చినాక చాలా తక్కువయింది. తలకాయ ఇట్లా తెచ్చుకునేవాళ్ళం గానీ, ఈడికొచ్చినాక 2 సార్లో, 3 సార్లో తెచ్చుకున్నాం. అది కూడా మా ఊరు కాడికెళ్ళి తెచ్చుకున్నాం. గజ్వేల్ అయితే కాదు. ఈ ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాం కదా! ఇవి మా చిట్టమ్మ ఆళ్ళ ఇంటికాడ అల్లి తీసుకొచ్చి నాకు, ఆ అక్కకు, చిట్టమ్మకు, మా వదినకు ఇంట్లో వంటలన్నీ కంప్లీట్ అయినంక దేవుని గుడి కాడికి పోతున్నాము. ఎందుకంటే ఆడ పోచమ్మ నల్ల పోచమ్మ, తెల్ల పోచమ్మ ఉంటది కదా! అక్కడికి పోతున్నాము. యాక్చువల్లీ వంటలకంటే బయటకే పోవాలి లెక్క ప్రకారం. బయటనే వంట చేసుకొని రావాలి గానీ, అంతకుముందు రోజు వర్షం కొట్టిందని చెప్పిన కదా! అంత పచ్చిగుంది పిల్లలు మళ్ళీ అంతగా అంటే అట్లుంటదని చెప్పేసి పోలే. లేదంటే వంటల కంటే బయట పోయి పొయ్యి పెట్టుకొని, వండుకొని, తిని కొంచెం లేట్ అయినా, ఇబ్బందయినా అన్నీ చేసుకొని తినొస్తే మంచిగనిపిస్తది. కానీ అక్కడ పరిస్థితిని బట్టి అక్కడనే ఇంట్లో వండుకోవాల్సొచ్చింది. ఇక మేమందరం అయితే నడుచుకుంటూ పోతున్నాం గుడికాడికి. గుడిదేం దూరం ఉండది. ఇంటి పక్కకే ఉంటది. కొంచెం దగ్గరలోనే ఉంటది. ఇప్పుడు వైట్ బిల్డింగ్ కనిపిస్తుందా? దాని పక్కనే మా అక్క వాళ్ళ ఇల్లు ఉంటది. 2 ఇల్లు దాటంగానే ఖతం ఈ రోడొస్తది. చేన్లలో ఉంటది దగ్గర. కాబట్టి ఇగ అందరం కలిసి ఒకటేసారి పోతున్నాము. మేము, మా అక్క వాళ్ళ తోటికోడళ్ళు,
తోటికోడలు వాళ్ళందరూ కలిసి ఒకటేసారి పోయినామనుకోండి. ఇంకోటి చెప్పాలంటే మా మేనత్తది కూడా ఇదే ఊరు. మా మేనత్త తరపునే మా అక్క అయితే ఈ ఊరికి పడ్డది. ఎవరికిచ్చామంటే దూరమేం కాదు. మా మేనత్తోళ్ళు 5గురు తోటికోడళ్ళు. పెద్ద తోటికోడళ్ళకి ఇచ్చిర్రు మా అక్కనైతే. మా మేనత్త చిన్నది తోటికోడళ్ళల్ల. మా అక్క వాళ్ళు పెద్దోళ్ళు. అట్లా. మా అక్క వాళ్ళ అత్త. ఇక మేమైతే ఎళ్ళాం. గుడైతే అక్కడనే పక్కనే చూపిస్తున్నా గదా! 2 గుళ్ళు ఒకటే దగ్గరుంటాయి. ఆడ చెట్లు గూడా అప్పట్లో ఉన్న చెట్లు ఎంత పెద్దగున్నాయి గదా! ఆ ఊరిది. గుడి అక్కడుంటది. అంతే. ఈ పొలాల మధ్యలోకెళ్ళి రావాలి గుడి దగ్గరికి. ఇగ అందరూ వచ్చిర్రు. ఒకళ్ళెనక వస్తావుర్రు. ఎవ్వలకు తీరినప్పుడు వాళ్ళొచ్చి దేవునికి కొబ్బరికాయ కొట్టేసి ఎళ్తావుర్రు. కొంతమంది బోనాలు చేస్తుర్రు. ఎవరు మొక్కుతిర్రు వాళ్ళు చేసుకుంటా పోతుర్రు. అందరం హ్యాపీగా పోతున్నాం. కానీ ఒకటేసారి ఎంత భయమైందో చూడుర్రి. నీకు చూడలే తక్కువ పెద్దది అవునా సర్రమైంది అది భయపడేది పాము అంటే మరి భయపడదు. అసలు మాట వినంగానే ఎంత భయమైందో. ఎందుకోసం అంటే నా ముందుకెళ్ళే పోయిందట. మేమందరం మాట్లాడుకుంటూనే పోతున్నాము. కానీ మస్తు పెద్దగుందట నాంబాము. మరి నాగదేవత అంటారు కదా! ఆ పామట. సేమ్ మట్టి ఎట్టుందో అదే విధంగా ఉంది అట. అలా ఏర్పడతలేవట. ఇగ మస్తు పెద్దగుందట. బావకైతే జల్లుమన్నదట అది చూసి. ఇంకా నయ్యం నువ్వు ఏయలేదు. కొంచెం స్లోగా వస్తున్నావు కాబట్టి ఎనకన ఆగిపోయినావు అని అన్నాడు. ఓయమ్మో! ఇగ శృతిలో ఆపద అంటే ఆపద తప్పిందనుకున్నా నేనైతే. ఏదైనా మనం మంచి కోరుకుంటే మంచయితది నేననుకుంటా. లేదు అంటే నేను దానిపైన కాలేసి ఎట్లుండు. అసలే అది నాంబాము. నాకైతే ఇగ కొద్దిసేపటిదాకా దడ పోలేదు. ఏకదమ్ ఒకటేసారి పాము పాము అన్నాడు కదా! ఇంకోటి చెప్పాలంటే పాము వల్ల మా ఇంట్లో అయితే పెద్ద నష్టం కూడా జరిగింది. ఎందుకంటే పాము కటేసి చనిపోయింది మా వదినైతే. ఇగ అప్పటినుంచెల్లి మస్తు భయమైతది. మంచిగుండి అన్నీ చేసినాక పాము ఇట్లా ఇంటెనక పోయి సంచిలో చేయబెట్టిందట. అలా నాంబామే ఉందట. అది కరిచింది. వితిన్ 2 అవర్స్‌లో చనిపోయింది. అంతేగాని అది పెద్ద షాకు. మాకు పెద్ద నష్టము. అది తీర్చలేనిది. అందుకే మస్తు భయమైతది మాకైతే. ఇగ అది మేము కళ్ళారా చూసినాము కాబట్టి, అది ఫేస్ చేసినాం కాబట్టి ఇంకా భయమైతది. పాములన్నా, ఏదన్నా. మేము ప్రెజెంట్ ఈడున్నాం గదా! చాలామంది మాకు కామెంట్ పెడతా ఉంటారు. "అక్క జాగ్రత్తగుండండి పాములొస్తాయి, పిల్లలున్నారు." ఎందుకంటే మేమున్న చేన్లల్ల ఖచ్చితంగా తిరుగుతా ఉంటాయి. ప్రెజెంట్ కనిపించినాడు బావ కూడా, శ్రద్ధ కూడా. చేన్లలుంటే ఎందుకంటే వర్షాకాలమైనా, ఏ కాలమైనా మనం ఇండ్లల్లకే వస్తాయి పాములు. అసొంటిది ఈడుంటే రావా? కానీ మాకు మాక్సిమం మేము జాగ్రత్త పడుతున్నాం ఈడనైతే. అందుకే మేము వరండా గూడా అసలు కిందేయించుకుందాం అనుకున్నాం నేల పైన. డబ్బులు ఎక్కువైనా సరే దిమ్మల పైన ఉంటే పాములనేది పైనకి ఎక్కవు అని చెప్పేసి మళ్ళీ దిమ్మలు కట్టించుకున్నాము. ఇప్పుడు మా ఇల్లు వరండా 2 ఈక్వల్‌గా దిమ్మల పైన ఉంటది కాబట్టి ఎలాంటి పాములు ఎక్కడానికి కొంచెం సాధ్యం కాదు. ఇగ మేమైతే పోచమ్మ గుడికి పోయినాము. ఆడ అందరూ కొందరు ప్రదక్షిణలేసి కొబ్బరికాయలు కొడుతుర్రు. రెడ్ సారీ కట్టుకుంది గదా! ఆమె వచ్చేసి మా ఆయన వాళ్ళ పెద్దమ్మ కోడలు. అంటే నాకు పెద్దత్త వాళ్ళ కోడలు. రెడ్ కలర్ డ్రెస్ ఆమెనేమో వాళ్ళ కూతురు. మా బిడ్డ అయితది నాకు. వాళ్ళు ఈడికెందుకొచ్చిర్రంటే మా అక్క వాళ్ళది. ఆ అక్క వాళ్ళది అమ్మ వాళ్ళ సొంతూరు అదే ఊరు గాబట్టి వాళ్ళొచ్చిర్రు. మా అక్క వాళ్ళది, ఈ అక్క వాళ్ళ అమ్మోళ్ళిల్లు పక్క పక్కకే ఉంటది. జస్ట్ అంతే దూరమేముండది. నేను ఫస్ట్ అంటే వీడియోలో వచ్చేటప్పుడు హాయ్ చెప్పుకుంటూ వచ్చిన ఆ బావకే, ఈ అక్క వాళ్ళ హస్బెండ్‌కు. ఇగ మంచిగా మాట్లాడుకుంటూ ఎటన్నా పోతే గూడా మంచిగా కలిసి ఉంటాం. ఏడ చిన్న ఫంక్షన్‌లయినా అందరం కలిసి అంటే వస్తాం. ఆడొచ్చాం మాట్లాడుకుంటాము. ఇగ అట్లా. నాకు వాయిలింపులు వస్తున్నాయి. వాయిస్ కూడా తేడా ఉంది గదా! ఈరోజు వాయిస్ రికార్డ్ ఎప్పుడు చేసినానంటే నేను పొద్దున 5:30కి లేసి ఈ రికార్డింగ్ మీదనే కూర్చున్నా. ఇగ మా కావ్య మా బాబాయ్ కూతురు. ఎనకనేమో మా చిన్న మేనత్త వాళ్ళ కూతురు. ఆ కూతురు వాళ్ళ కూతురు. ఇగ చిన్న మేనత్తనేమో పింక్ కలర్ శారీ కట్టుకుంది గదా! మా చిన్న మేనత్త. మా బాపు వాళ్ళ చెల్లె. సొంత చెల్లె. పెద్ద చెల్లెనేమో రుద్రారం ఇచ్చిర్రు. చిన్న చెల్లెనేమో ఈడికిచ్చిర్రు. ఇక వీళ్ళ తోటికోడలికి మా అక్కనిచ్చిరనమాట. అది. బోనాలు చేసింది కాంట మా చిన్న మేనత్త. వాళ్ళ అంటే మనుమన్లకు ఒకడో కొడుకు. ఆ మనుమన్లకు ఇట్లా తెల్లవయినప్పుడు అంటారు అమ్మవారు పోసిందని. ఇద్దరు కోసి తక్కువ పోతే బోనాలు చేస్తని మొక్కుకుందట. బోనాలు చేసింది. ఆడ ఒక ఆమెకైతే ఇట్లా దేవుడొస్తాడంట అమ్మవారు వచ్చింది, పూనిందని సేమ్ అట్లే అయింది చెప్తా ఉంది. ఇగ మేము పోయేటప్పుడు డిస్కషన్ మళ్ళీ ఏం చేసినామంటే, పాము గీనే జస్ట్ మేము ఇటు నడుచుకుంటూ ఇటొస్తాడు. ఇప్పుడు ఆపోజిట్ పోతున్నాం గానీ, ఆడ పాము వచ్చింది కదా! మస్తు జస్ట్ మిస్ అయిందని అదే కొంచెం భయం. పోలేదు దిశపడాక. పోయేటప్పుడు కూడా అదే ఆలోచించుకున్నాం. ఇంటికాడికి పోయినా కూడా డిస్కషన్ అదే. ఇక మనం మంచయితే ఎంత గుర్తుకుంటదో అని లేదంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినా ఏదైనా భయపడినప్పుడు మస్తు సార్లు యాద్ చేసుకుంటా ఉంటాం ఆ ముచ్చట కోసము. ఇక అది మేము కూడా మొక్కేసి
దేవునికి కొబ్బరికాయ కొట్టి వచ్చినాము. పోయేటప్పుడు మటన్ పొయ్యి మీద ఏసి పోయినాము విజిల్స్ పెట్టి. మేమొచ్చేలోపు కూరైతే రెడీ అయిపోయింది. ఇగ తినాలి అప్పటికి ఆకలైపోతుంది. పోయేటప్పుడు మేము ఆ రోజు ఇడ్లీ తిని పోయినాం. మేము పోయేసరికి 1, 1:30 అయిపోయింది. అందరేమో 11, 11:30 సరికి అక్కడ ఉర్రగానే మేము పోయేసరికి కొంచెం లేట్ అయింది. ఈ మటన్ అయితే చిక్కటి గ్రేవీతో సూపర్ అయిందండి టేస్ట్ అయితే. అన్ని కర్రీస్ మంచిగయినాయి. మా అక్క మస్తు చేస్తది. నాకంటే చాలా ఎక్స్‌పర్టు. మంచిగా చేస్తదనమాట. నాదన్నా అప్పుడో శృతిలో మించుతది గానీ, మా అక్కదేం మించదు. కాంటే ఎప్పుడైనా ఎక్కువేస్తే మా అక్క ఉప్పు ఎక్కువేస్తది గానీ, కారాలైతే ఎప్పుడు ఎక్కువేయదు. నేనేస్తేనేమో కారాలు ఎక్కువైతాయి. మా అక్క కర్రీస్ వండితే ఎప్పుడైనా ఉప్పే గానీ, ఏది ఎక్కువ కాదు మాక్సిమం. కొంచెం ఉప్పు ఎక్కువ తింటది. అదే కాదు నేను గూడా మా పెళ్ళైనప్పుడు ఉప్పు బాగా తినేదాన్ని. ఉప్పు డబ్బా ఉంటేనే అన్నం తినేదాన్ని. లేదంటే అస్సలు తినపోయేదాన్ని. ఇప్పుడైతే చాలా తగ్గించుకున్నా. పెరుగులో మాత్రం యేసుకుంటున్నా. ఇక ఆడ చేసిన వంటలు చూడుర్రి. ఇదేమో కట్టెల పొయ్యి మీద వండిన బగారన్నము. తర్వాత ఆ వడేమో చికెన్ ఉన్నది ఆల్రెడీ. చికెను మంచిగా అది మేము పోయేసరికి వండింది చూడు. ఎంత దగ్గరికి వండింది. టేస్ట్ కూడా మస్తు ఉంటది. కొత్తిమీర అవన్నీ ఏసి వండింది. మా అక్క వాళ్ళైతే ఈడుండరు కాబట్టి వచ్చేటప్పుడు సామాన్లన్నీ చదురుకొనొచ్చి వంట చేసుకొని ఇంటికి పోయిర్రు మళ్ళా సాయంత్రం పూటనే. ఇగ ఇది వీడియో. ఎట్లా అనిపిస్తే కామెంట్ చేసి లైక్ చేయండి.